డెమో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా నాలాగే ఎడిట్ చేసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్. ఆలెట్ మోషన్ ఓపెన్ అవుతాం. ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆలెట్ మోషన్. ఇక్కడికి రండి, ప్రాజెక్టులకు ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ వాలంటైన్స్ డే అని ఉంది చూడు, 3D, దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది కదా, ఇది దానికోసం. దీన్ని బీట్ మార్క్ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ దాకా 16.40 సెకండ్స్ దాకా ఫ్రెండ్స్. దీన్ని 3D టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఇది ఓన్లీ ఇది బీట్ మార్క్ ఫ్రెండ్స్. ఇంకా 3D అంటే దీని వెనకాల ఉంది. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు బ్యాక్కి రండి. దీన్ని బీట్ మార్క్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని ఈ వీడియో కింద ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లకు ఇంపోర్ట్ చేసుకోండి. అలానే 3D ఎఫెక్ట్స్ సుఖ ఇస్తా, దాని సుఖ మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లకు ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎలా చెప్తే అలా చేయండి ఫ్రెండ్స్, బాగా వస్తుంది వీడియో. ఇది ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది కదా ఫ్రెండ్స్, దానికోసం ఇది కపుల్స్కి చేసిన ఫ్రెండ్స్, ఇద్దరు కపుల్స్. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్కి రండి ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా 3D ఎఫెక్ట్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోండి, ఇక్కడ వీడియో ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే 3D. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వాలంటైన్స్ డే కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ చేయండి, ఫోటో మీద. ఇక్కడ ఒక వీడియో పక్కకు ఉంది కదా, ఈ ఆరో పక్కకు ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది, ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, ఫుల్ ప్రాజెక్ట్కి వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 00 చూపిస్తుంది ఫ్రెండ్స్. సేమ్ అంతే. మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ అని ఉంది, పేస్ట్ లేయర్ వేసేయండి. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ లేయర్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కిందికి అనుకోండి, ఇక్కడికంటే ఇక్కడ దాకా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ దాకా అనుకోండి ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ ఇక్కడ 2.48 సెకండ్స్ ఉంది కదా, మళ్ళీ దీన్నే పేస్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ దీని కిందికి అనుకోండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తానో అలా చేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కట్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆల్రెడీ వాలంటైన్స్ డే కాబట్టి ఫోటోని ఏమనకండి ఫ్రెండ్స్, సేమ్ ఇంతే ఉంచుకోండి. ఇప్పుడు దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ ఫీల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నింపుతండి ఫ్రెండ్స్. చూడండి ఇలా. ఇక్కడ మైలా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ మార్క్ పేస్ట్. చూడండి ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్కి రండి, నేను చూపిస్తా. ఇది ఫోటో ఒకటి వేయాలి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఇలా నేను ఎలా చేశానో అలా చేయండి సేమ్. ఇక్కడ ఫోటో రూమ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇది ఈ యూట్యూబ్ కింద ఇస్తా లింక్, మీరు డౌన్లోడ్ చేసుకొని రిమూవ్ చేసుకోండి ఫోటోని, ఓకేనా? లేకపోతే మీరు ప్లే స్టోర్లోకి పోయినా కానీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫోటో రూమ్ అంటారు దీన్ని, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫోటో అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను కప్పులు అన్నా కదా, నేను ఇక్కడ సుధీర్ రష్మి తీసుకుంటున్నా. చూడండి అలా నేను చేశాను, మీకు జస్ట్ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ క్లిక్ చేయండి, అట్లా తీసేస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, రిమూవ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్. చూడండి ఇలా సేమ్. మళ్ళీ ఇక్కడ షేర్ ఆప్షన్ వద్దండి, ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది. సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టిక్ పడితే సేవ్ అయిపోయినట్లు. మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. సేమ్ అన్నీ ఇలానే వేసుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ 4 పడతాయి ఫ్రెండ్స్, అందువల్ల మీకు ఒకటే చూపించాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫొటోస్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ బ్యాక్కి రండి. మళ్ళీ ఇక్కడ 3D ఎఫెక్ట్ ఉంది కదా,
మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 3D ఇక్కడ సుధీర్ రశ్మి ఉంది కదా, మళ్ళీ సేమ్ దీన్ని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అంతే, ఇక్కడికి రండి, ఇక్కడికి 5.25 దాకా రండి, మళ్ళీ పేస్ట్ చేయండి సేమ్ అంతే. మళ్ళీ సేమ్ అంతే, మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇలా కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ లైన్లకి కరెక్ట్ రావాలి. ఇట్లా సేమ్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. 4 ఫొటోస్ వాడుతాయి కపుల్స్, నేను చూపిస్తాను ఇట్లా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి యాడ్ చేశారు కదా, ఇప్పుడు నేను ఇప్పుడు వేరే ఫొటోస్ యాడ్ చేస్తా ఫ్రెండ్స్. ఎలానో చూడండి, అంటే రీప్లేస్ చేయాలి ఫొటోస్ సేమ్, ఒక జస్ట్ 2 మినిట్స్లో అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ కిందికి చూడండి కలర్ అండ్ ఫీల్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అప్పుడు మనం చేసుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు దాని మీద ఇట్లా పెట్టి ఇట్లా గ్రీన్ మార్క్ ఉండాలి. తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓకేనా. సేమ్ అన్నీ ఇలానే యాడ్ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇలా ఓకేనా, అయిపోయింది 2. ఇప్పుడు సేమ్ అంతే ఫ్రెండ్స్, నేను ఎలా చేసాను అలా వేయండి, వీడియో బాగా వస్తుంది. చూడండి 3 అయిపోయింది, ఇప్పుడు 4. సేమ్ అంతే కలర్ అండ్ ఫీల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేసాను అలా వేయండి, వీడియో బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా సెట్ కాకపోతే ఇట్లా సెట్ చేసుకోండి, ఇట్లా ఇటు కిందికి రావాలి ఇట్లా, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి 3D ఎఫెక్ట్ పెట్టుకోవాలి, ఇంకా లుకింగ్ ఇంకా వేరే వస్తుంది, చూపిస్తాను చూడండి. బ్యాక్కి రండి, ఇక్కడ 3D ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇది వీడియో ఆన్ చేసుకోవాలి తప్పనిసరి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా 3D కెమెరా అని, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ అంతే అన్నీ క్లిక్ చేయండి, ఈ వీడియోలన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 ఉన్నాయి. సేమ్ ఇట్లా కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది, సేమ్ కాపీ లేయర్ చేసుకొని ఫ్రెండ్స్. మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, మళ్ళీ సేమ్ పేస్ట్ లేయర్స్ ఉంది, పేస్ట్ చేసేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ వీడియో ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇప్పుడు 3Dలో వస్తుంది చూడండి, ఏర్పడుతుందా? ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఇలా చూసారు కదా, ఇలా 3Dలో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫొటోస్ అడ్జస్ట్ అంటే కరెక్ట్ సెట్ కాకపోతే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, ఎలా వేసాను, జూమ్ చేసుకోవాలి చూడండి, చూపిస్తాను. ఎప్పుడైనా ఈ వీడియో ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మెయిన్ 3Dలో ఇదే మెయిన్, ఓకేనా. లుకింగ్ బాగా వస్తుంది ఫ్రెండ్స్, వీడియో అయిపోయినాక వెళ్ళి ఇప్పుడు ఏర్పడది. ఇలా జూమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఈ ఆకుల కిందికి వెళ్ళాలి కరెక్ట్, మనకు ఏర్పడదు కదా, ఓన్లీ ఫేసెస్ ఏర్పడాలి. ఇలా ఓకేనా. ఇది ఆల్రెడీ అయిపోయింది, కొద్దిగా జూమ్ చేసుకోండి, మంచి లుకింగ్ బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఓకేనా ఫ్రెండ్స్. అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో, ఎక్స్పోర్ట్ చేస్తున్నా చూడండి. ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.